ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ దగ్గరికి కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి, కళ్యాణ్ ఎలాగైనా సరే ఒప్పించి ఇక్కడికి తీసుకొని రారా రాజు, కళ్యాణ్ని చూడకపోతే నేను ఉండలేకపోతున్నాను రా రాజు, ఎలాగైనా సరే నువ్వు కళ్యాణ్ని ఇంటికి తీసుకువచ్చేరా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్ వాళ్ళ అమ్మ కూడా, ఏంటికి ఎలాంటి పట్టెవు, వాడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో, వాడిని ఎలాగైనా సరే ఇంటికి తీసుకొని రావాలన్న ఆలోచన కూడా వాడికి లేదు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజ్ మాత్రం, నేను ఎలాగైనా సరే వారికి సర్ది చెప్పి వాడికి ఇక్కడికి తీసుకొని వస్తాను, మీరేమీ బెంగ పెట్టుకోకండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం, అదేమీ లేదు, నాకు ఇద్దరిని అంటున్నావు, ఒక్కరినే తీసుకొని రావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నాకు ఒక్కడే కొడుకు, ఆ ఒక్కడినే తీసుకొని రా చాలు, ఇంకెవ్వరూ అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళ పిన్ని మాత్రం, అవునురా, నాకు పుట్టినవాడు ఒకడే కొడుకు, ఆ ఒక్కడినే తీసుకొని రారా, నాకు ఇంకెవ్వరు లేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా, కావ్య, రాజు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈవిడ మాట్లాడుతుంది ఇలా, వాళ్ళిద్దరికీ పెళ్ళయింది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు.